నాయన ప్రభువా, నీ పరిశుద్ధమైన సన్నిధిలో నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభువా, మమ్మల్ని సజీవులలో ఉంచిన విధానం కొరకు నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి దేవా నాయన, ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు వినిన వాక్కు నూరంతగా ఫలించేటట్టుగా సహాయం చేయండి. నీ దాసుడు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా మహిమకరముగా నా ప్రభు, బలమైన సాధనముగా అనేక మందికి నా ప్రభువనైనా వెలుగుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభా తండ్రి, మరొక్కసారి మాతో మాట్లాడమని కూర్చున్నాం. అయ్యా, నువ్వు పంపించు వాక్ అది తిరిగి వ్యర్థంగా రాదని సెలవిచ్చిన దేవుడు. నాయన దే నిమిత్తము పంపించావో ఆ కార్యం జరిగించి నీ తిరిగి నీకు వస్తుందని సెలవిచ్చిన దేవుడిది. ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి, ఆదరించండి, హెచ్చరించండి ప్రభువా. అయ్యా, నీ వాక్యము జీవం గలది, సత్యమై ఉన్నది ప్రభు. నాయన నీ వాక్యము ద్వారా అనేక మందికి విడుదల కలిగించిన దేవుడివి ప్రభువా. ఇప్పుడే నా ప్రభా నాయన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, వినగలని చెవులు గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. 4:12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. ఆమేన్. మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. అంటే ఇతను యవనస్తుడు. చాలా మంది ఏం చేస్తారంటే యవనస్తుడిని వాళ్ళు పక్కకి త్రోసేస్తారు. ఈయన మాటలు వింటాం ఎందుకులే, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది నేను చూశాను, యవనస్తుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయబడిన కారణం ఏంటంటే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుకుంటారు కానీ అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మర్చిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేసే కార్యము అవి మామూలు కావు. కానీ ఇక్కడ పౌలు గారు మన తిమోతికి ఆయన వాక్యము ద్వారా, ఆయన రాసిన ఈ యొక్క పత్రిక ద్వారా ఆయన్ని స్థిరపరుస్తున్నాడు. కానీ ఒక మాట చెప్తున్నాడు, నువ్వు మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలోను, పవిత్రతలోను ఎవరికి విశ్వాసులకు మాదిరిగా ఉండము అని చెప్తున్నాడు. ఎందుకంటే నడిపించేవాడు ఒక మాదిరిగా ఉండాలి. ఇప్పుడు 10 మందికి చెప్పేవాడు 10 మందితో చెప్పించుకోకూడదు కదా. మరి 10 మందికి చెప్పించుకోకూడదు అంటే ఆయన ఒక ముందు మాదిరిగా నడిస్తే మాటల్లోనూ, పవిత్రలోను, ప్రేమలోను, విశ్వాసములోను, అలాగే పవిత్రతలోను కూడా విశ్వాసులకి మాదిరిగా ఉండము అని చెప్తున్నాడు. ఇప్పుడు మన మాటల్లో మనము అనేక విషయాలు మీరు గమనించండి. వాక్యము అది సత్యము గలది. ఆ వాక్యము ద్వారా ఏమవ్వాలి? దేవుడు నామము, నువ్వు మాట్లాడే మాటలు దేవుడు నామానికి మహిమ కలుగుతుందా లేదా అనేది ముందు మనం ఆలోచించాలి. రెండోది, నేను ఎప్పుడు సత్యమే పలుకుతున్నానా, లేకపోతే అక్కడక్కడ కొద్దిగా నేను దాచిపెట్టుకొని కావాల్సినప్పుడు సత్యం పలుకుతూ, లేకపోతే అబద్ధాలు చెప్తూ అలా ఉంటున్నామా, లేకపోతే ఇతరులకి మనము ఏం చేస్తున్నాము, ఒక మాదిరిగా ఉంటున్నామా లేదా మన మాటల ద్వారా కానీ, లేకపోతే ఇతరులు విశ్వాసులకి హెచ్చించటం కానీ, లేకపోతే జ్ఞానం కలిగిన వాక్కు మనం వాళ్ళకి అందిస్తున్నాము. ఎందుకంటే దేవుని సంగమా, మనము విశ్వాసులుగా మనం అనేక మందికి ఏమవ్వాలి? మాదిరిగా ఉండాలి. ఏది ఫస్ట్ ఆయన చెప్తుంది ఏంటి? మాటల్లోను. అందుకే మన దావీదు ప్రార్థనలో ఏం చెప్తున్నాడు? 19:14 ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా,
నా నోటి మాటలను నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి ధ్యానమును అంగీకారములగును గాక. ఆమేన్. నేను చెప్పిన ప్రతి మాట అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు మాట్లాడే ముందే ఆలోచించాలి. తొందరపాటు మాటల వలన ఏమి లాభం లేదు. కానీ అది దేవుడికి అంగీకారంగా ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించు. నా విమోచకుడా నా నోటి మాట నా హృదయ ధ్యానాన్ని నీ దృష్టికి అంగీకారములుగా ఉందా లేదా అనేది మనము ఒక్కసారి మన జీవితాల్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మీ మాటలు అది దేవుడి మహిమపరచాలి. ఎవరికన్నా కౌన్సిల్ ఇచ్చేటప్పుడు కూడా మనము దేవుడి యొక్క జ్ఞానముతో, తన ఆత్మ జ్ఞానముతో మనము నడిపించబడాలి. అలాగే జ్ఞానముతో వాళ్ళు ముందు మనం వినాలి. వినేవారుగా మనం ముందు ఉండాలి. మనం ఏం చేస్తామంటే వినకుండా తొందరబట్టి, మనకు వాక్యం తెలుసు కదా, తొందరబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఏం లాభం? నువ్వు వాక్యం చెప్తావు కానీ ఆయనకు అందదు. ఎందుకంటే దేవుని సంగమా, నువ్వు వినట్లేదు. ముందు సమస్యని వినిన తర్వాత పరిష్కారము దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ తీసుకొని నీకు ఇస్తాడు మాట్లాడమని. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ బిడ్డతో కూర్చొని నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అప్పుడు అది అంగీకారంగా ఉంటుంది, అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటుంది. అంతే తప్ప నీకు వచ్చింది ఏదో స్క్రిప్చర్స్ తెలుసు కదా అని కోట్ చేయటం కాదు. స్క్రిప్చర్ని ఏదో వాక్యం వచ్చు కదా అని మాట్లాడటం కాదు. ముందు ఎప్పుడన్నా కానీ ఆ వాక్యము అనుకూలంగా ఉందా లేదా, ఈ సమయానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. లేకపోతే నీ మాటలు ఆయనకు అంగీకారం లేకపోతే నువ్వు ఎంత మాట్లాడినా కూడా ఎవరితో అయినా ఆ మాటలు, అమ్మా కొంచెం వాళ్ళని మ్యూట్ చేయమ్మా, కొద్దిగా ఎవరో మాట్లాడుతున్నారు. పవన్, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట దేవుడికి అంగీకారంగా లేకపోతే కనుక నువ్వు ఎంత మాట్లాడినా కూడా అది వేస్టే. ఎవరితో అన్నా అది ముందు దేవుడికి అంగీకారంగా ఉందా లేదనేది చూసుకోవాలి. అందుకే నా నోటి మాట నా హృదయ ధ్యానాన్ని నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి ముందుగా. ఎందుకంటే అది దేవుడికి మహిమ. నువ్వు మాట్లాడే మాటలు దేవుడికి మహిమ కలుగుతుందా లేదా, నువ్వు సత్యం గల మాటలు మాట్లాడుతున్నావా లేదా, ఒక మనిషిని ఎంకరేజ్ చేయడానికి మాట్లాడుతున్నావా లేదా, లేకపోతే దేవుడి యొక్క జ్ఞానము ద్వారా. అందుకే దావీదు ఆ ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆమేన్. దట్ వుడ్ ప్లీజ్ గాడ్, యువర్ స్పీచ్ మస్ట్ ప్లీజ్ గాడ్. దేవుడికి అంగీకారంగా ఉండేటట్టుగా ఉండాలి, అది ఇష్టంగా ఉండాలి. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు కాబట్టి ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు కదా నీతో పాటు. నువ్వు దేవుడి కుమారుడని సాక్ష్యం ఇవ్వడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రేరేపించబడిన మాట ద్వారా నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే నీ సొంత ఆలోచన ద్వారా మాట్లాడుతున్నావా అనేది కూడా వాళ్ళు గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. కానీ ఆ అందించిన మాటలు మాట్లాడకుండా మన మైండ్ లో ఉన్న మాటలు మాట్లాడితే, నాకు తెలిసిన వాక్కు మాట్లాడితే ఏంటి లాభము? ఎందుకంటే ఆత్మ ద్వారా వచ్చిన మాట జీవం గలది. ఆత్మ జీవింపు చేయను అని చెప్పాడు. నేను మీతో మాట్లాడే మాట అది జీవము, అది ఆత్మ ఉన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాటని వాక్యంలో రాసిన ఈ గ్రంథంలోని తీసుకొని నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడు ఆ మాట దేవుడికి అంగీకారంగానే ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అందజేస్తున్నాడు కాబట్టి. అందుకే మనము ఎప్పుడు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అని చెప్తారు. ఎందుకంటే ఆ మాటల ద్వారా ఒక జీవితాన్ని కట్టొచ్చు, ఒక జీవితాన్ని పడగొట్టొచ్చు కూడా. నీ మాటల ద్వారా మనిషిని దూరస్తుగా చేయవచ్చు, లేకపోతే నీకు సమీపంగా తీసుకొని రావచ్చు. అందుకే మన మాటల ద్వారా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది మనుషులు గ్రహిస్తున్నారు, విశ్వాసులు గ్రహిస్తున్నారు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, నువ్వు ఈ మాటలు నువ్వు మాదిరిగా ఉండాలి నీ మాటల విషయంలో. ఎందుకంటే ప్రోవర్బ్స్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 10:19-21 మీరు చదివితే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. చదవమ్మా.
విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. ఆమేన్. ఆమేన్. మీరు చూడండి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఆ తన పెదవుల్ని మూసుకొనివాడు బుద్ధిమంతుడు. మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని బుద్ధిమంతుడు. చెప్తున్నాడు. అంటే హల్లెలూయా. ఏ సమయంలో ఎలా మాట్లాడాలనేది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కొందరు ఏంటంటే వాళ్ళకి మాట్లాడాలి, అందరూ వినాలి. వాళ్ళు మాట్లాడితేనే వినాలి. ఆ విధంగా మాట్లాడతారు. వాళ్ళు ఆగరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నోరుని మూసుకోరు, కాచుకోరు. అస్సలు మూసుకోరు. కానీ బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? తన నోరుని జాగ్రత్తగా మూసుకుంటాడు. ఏ సమయంలో ఎలాంటి జవాబు చెప్పాలనేది నేర్చుకోవాలి మనం. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమందిస్తాడో మనకి తెలియదు. ఎక్కడికి ఏ వాక్యంలోకి నడిపిస్తాడో మనకి తెలియదు. కొన్నిసార్లు నువ్వు మర్చిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తే గనక, అందుకే ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను చెప్పిన ప్రతి మాట ఆయన మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాడని చెప్పాడు. ఒకవేళ మనం మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోయారు కూడా కొన్ని మాటలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ప్రభు ఏం చెప్పాడో కూర్చొని ఇంకా రాయడం మొదలెట్టారు. ఆయన పరిచర్య ఈ భూమి మీద చేసినంత కాలం వాళ్ళన్నీ మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. అందుకే మనము కూడా నోరు మూసుకొని బుద్ధిమంతుడుగా ఉండాలి. ఎందుకంటే నీతిమంతుని నాలుక ప్రశాంతమైన ప్రశస్తమైన వెండి వంటిది. వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. మాలినది. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశము బుద్ధి. చూసావా? బుద్ధి లేకపోవట చేత మూఢులు వాళ్ళు చనిపోదురు. అందుకే దేవుని సంగమా, ఎప్పుడన్నా గానీ సొలొమోను తన కుమారుతో మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఆయన తన కుమారుతో ఆయన వెళ్ళక ముందు అన్ని నేర్చుకున్నాడు. కొన్ని ఈజీగా నేర్చుకున్నాడు, కొన్ని కష్టాల్లో నేర్చుకున్నాడు. అనుభవంతో రాసిన ఇవన్నీ. అందుకే జాగ్రత్తగా ఉండమంటాడు. ఏమైనా బికాస్ సోలమన్ he was not a perfect man. He was not perfect. బట్ ఏమయ్యాడంటే ఆయన చివరి దినాల్లో పశ్చాత్తాపడ్డాడు. అందుకే చివరిలో చెప్తాడు 12:13లో ఏం చెప్తాడు? ప్రసంగి గ్రంథంలో 12:13 ఏం చెప్పాడమ్మా? ఆయనకి బుద్ధి వచ్చింది తర్వాత, కానీ ఇట్ వాస్ టూ లేట్. దేవుని యొక్క భయభక్తులు అమ్మా, దేవుని యొక్క భయభక్తులు కలిగి 12 దేవుని యొక్క భయభక్తి కలిగి ఉండుడి అని చెప్పాడు. చివరికి ఆయన చెప్పింది అదే. మనుషులకి సలహా ఇచ్చాడు, మీరు దేవుని యొక్క భయభక్తి కలిగి ఉండండి అని చెప్పాడు. దేవుని సంగమా, అందుకే వాళ్ళు రాసిన ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మనకి నేర్పిస్తాడు. అందుకే మన మాటలు ముందు జాగ్రత్తగా ఉండాలి. అందుకే లిస్ట్ లో ఫస్ట్ అది పెట్టాడు. మన పౌలు గారు మొదటిగా నీ మాటల్లోనూ, తర్వాత ఇంకా ప్రవర్తన ఇవన్నీ ఉన్నాయి. నీ మాటలు ఫస్ట్ ఏమవ్వాలి? అది సంఘానికి ఏమవ్వాలి? లేకపోతే విశ్వాసులకు ఏమవ్వాలి? ఒక మాదిరిగా ఉండాలి. 15:1 చూడమ్మా. ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చూడం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఆమేన్. ఇప్పుడు నీ మాటల ద్వారా, అది నీ భర్తతో అయినా, లేకపోతే ఒక భర్త తన భార్యతో అయినా, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులతో అయినా, లేకపోతే తల్లిదండ్రుల పిల్లలతో అయినా, లేకపోతే సంఘంలో అయినా ఏం మాట్లాడాలి మనం? మృదుమైన మాట క్రోధముని చల్లార్చును. గొడవ పెంచకుండా నువ్వు మాట్లాడాలి. అది రేజ్ అవ్వకుండా మాట్లాడాలి.
ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నావు? ఆ మంటని లేకపోతే వాళ్ళ ఉన్న కోపాన్ని ఏం చేస్తున్నావు అంటే చల్లారిస్తున్నావు. ఎందుకంటే నొప్పించు మాట కోపంని రేపుతుంది అని చెప్తున్నాడు. అయిపోయింది, గొడవ అయిపోయింది, మళ్ళీ మాట్లాడతారు. అంత సమాధానం అయిపోతుందమ్మా, అంత కామ్ అయిపోతుంది. మళ్ళీ ఆ కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడింది, లేకపోతే ఇతను బయటికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆమె వినిద్ది. దేవుని సంగమా, ఎప్పుడన్నా కానీ ఉదాహరణకి మీరు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23 నుంచి 35 వరకు మీరు చదివినట్లయితే, ఆయన అబిగేల్ అని ఒక స్త్రీ ఉండేది. తన భర్త ఎవరమ్మా? నాతాను. ఎవరమ్మా? ఆయన దావీదు సహాయం పంపించినప్పుడు మూర్ఖుడని ఆయన మూర్ఖుడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే తన గొర్రెల్ని కూడా అక్కడ కాపలా ఉంటున్నాడు. ఎవరు దొంగిలించకుండా కూడా కాపరిగా ఉన్నాడు. ఆయన యొక్క మందకు కూడా సరే పంపించాడు, మనుషుల్ని పంపించాడు. వీళ్ళకి ఆకలేస్తుంది, సైన్యానికి ఆకలేస్తుంది. వేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? తిట్టి పంపిస్తాడు. తిట్టి పంపించినప్పుడు వీళ్ళు ఆ వార్తని మన దావీదుకి తీసుకొస్తారు. దావీదు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదుకి ఉగ్రత కలుగుతుంది, కోపం వచ్చేసింది. ఇతను ఎలాగైనా ఈ దినాన్న వారు చనిపోతాడు నా చేతులు అని చెప్పి బయలుదేరారు. బయలుదేరినప్పుడు వెంటనే తన భార్య అడ్డపడి ఆయనతో కొంత మాటలు మాట్లాడింది. చదవమ్మా, 30 నుంచి చదవమ్మా. 25వ అధ్యాయము 30 వచనం నుంచి. నా ఏలినవాడును నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత, యెహోవా నా ఏలినవాడగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలునంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత, నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే కాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాడు. ఆయన యాక్చువల్ గా చంపడానికి వెళ్ళిన వాడు, ఆబిగేల్ ఏం చేసిందంటే అతనితో మాట్లాడుతూ మా ఆయన మూర్ఖుడు, ఒప్పుకుంటుంది, మా ఆయన మూర్ఖుడు, ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే తన కోపాన్ని చల్లారించింది. మీరేం ఇదవమాకండి, నేను మీకు పంపిస్తాను, మీ కోపం మటుకు అతని మీదకి రానికుండా మీరు ఆయన్ని కాపాడండి అని చెప్పేసి పంపిస్తే ఆయన ఏం చేశాడంటే ఆయన మాట విన్నాడు. దావీదు హత్య చేయకుండా ఆమె ఏం చేసింది? కాపాడింది. అందుకే మృదువైన మాట క్రోధముని చల్లార్చును, అది పెంచదు. ఇప్పుడు నేను గెలిచాను అని నీ భర్తతో నువ్వు అనుకుంటే, లేకపోతే భర్త ఏమో భార్యతో నేను గెలిచాను అని అనుకుంటే అది మూర్ఖత్వం. అది మూర్ఖత్వం అమ్మది. ఇది గెలవటం గురించి కాదు ఇక్కడ. అది మనకి అందుకే జ్ఞానము కావాలి. ఎవరు గెలిస్తే ఏమైంది? ఇప్పుడు ఏమొస్తుంది? ఏం రాదు. కానీ ఏమవుతుందంటే దేవుడు నిన్ను ఏదైనా తప్పు చేయడానికి నిన్ను కాపాడుతున్నాడు అని నువ్వు గ్రహించాలి. నీ నోటి మాట ద్వారా ఏదైనా మాట బయటికి వస్తే నువ్వు దూషించవచ్చు, శపించవచ్చు, నానా విధాలుగా మాట్లాడి ఇంకా ఏం చేస్తావంటే ఆ యొక్క మాటని కోపము రేపుతుంది. ఆ రేపటం వలన ఏమవుతుందంటే ఏమీ ఉపయోగము లేదు. నేను గెలిచానని నువ్వు లోన అనుకోవచ్చేమో కానీ నువ్వు గెలిచింది లేదు, సాధించింది లేదు, ఏమీ లేదు. దేవుని సంగమా, అందుకే మాటల్లో నీ జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు, నీ పెదవులు నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. 16:24 ఏం చెప్తున్నాడు? ఇంపైన మాటలు, ఇప్పుడు రెఫరెన్స్ చెప్పండి అమ్మా. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఆమె ఇంపైన మాటలు ఏంటంటమ్మా?
తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ప్రాణమునకు మధురమైనవి మధురమైనవి, ఎముకలకు ఎముకలకి ఆరోగ్యకరమైనవి ఆరోగ్యమైనవి అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ మాటల ద్వారా మనుషుల్ని ఏం చేయాలి? స్వస్థపరచగలవు. స్వస్థపరచడం అంటే ఈ డిసీజ్ కాదు, వాళ్ళలో ఉన్న వ్యక్తిగతాన్ని మార్చొచ్చు. అది జ్ఞానం గల మాటల ద్వారా నువ్వు మాట్లాడాలి. వెన్ యూ స్పీక్ వైజ్, ఆమేన్, ఇట్ హీల్స్ అండ్ రిఫ్రెషెస్ పీపుల్. వెంటనే ఏమవుతుందంటే కోపం చల్లారడం కాక వాళ్ళకి దాని గురించి ఆలోచించడం మొదలెడతారు. దేవుని సంగమా, మీ మాటలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇది జస్ట్ పాత నిబంధన ఎగ్జాంపుల్స్, ఈ ఓన్లీ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది పాత నిబంధనలో. అందుకే యెషయా గ్రంథము 54లో ఏం చెప్తున్నాడంటే, మన మెస్సయ్యకి ఆయన ఎలాంటి మాటలు ఇచ్చున్నాడు, ఎలాంటి నోరు ఇచ్చున్నాడో ఒకసారి చూడండి. హల్లెలూయా. 54 50 అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇది యాక్చువల్గా మెస్సయ్య గురించి చెప్తున్నాడు. ఆయన అలసిన వారిని ఏం చేస్తున్నాడు? మాటల చేత ఊరడించు జ్ఞానము ఆమేన్, ఓర్దించి జ్ఞానము నాకు కలుగుటకు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుని సంగమా, మనము ఇటువంటి జ్ఞానము మనకు కావాలి. ఇటువంటి మాటలు మనకు కూడా రావాలని కోరుకోవాలి. ఎందుకంటే మనం జీవితాల్ని కట్టుకుంటున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా అనేక మందిని కట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు సంఘము మనుషుల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడమే సంఘము. సంఘం పని ఏంటంటే, వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత సంఘంలోకి వస్తున్నారు. సంఘంలోకి వచ్చిన వారిని ఏం చేయాలి? మనము రాకడ కొరకు సిద్ధపరచాలి. కాబట్టి ఎందుకంటే అది సత్యము గల వాక్యము ద్వారా వాళ్ళు ఏమవుతారంటే మారుతారు, ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అటువంటి జ్ఞానము దేవుడు మెస్సయ్యకి ఇచ్చాడు, మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అందుకే మీరు గమనించండి, ఆయన మాట్లాడినట్లే వీళ్ళు కూడా మాట్లాడినట్టుగా వాళ్ళు గుర్తించారు. ఎవరు? ఇప్పుడు కొత్త నిబంధనలు శిష్యులు ఉన్నారు కదమ్మా, అవునా లేదా? ఉన్నారా? ఏం చేశారు వీళ్ళు? ప్రభుతో ఉన్నవారు కాదా? యేసుతో తిరిగిన వారు కాదా? వాడు మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇట్టి జ్ఞానం ఎక్కడిది అని అడిగారు. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, మరి ఇంత జ్ఞానం ఎక్కడిది? మనుషులు గమనించట్లా? మీరు మాట్లాడే మాటలు మనుషులు గమనించట్లా? దే ఆర్ స్పీకింగ్ లైక్ దే మాస్టర్. శిష్యులతో ఏం నేర్పించాడంటే మాట్లాడే విధానం. ఆ మాటల ద్వారా మనుషుల్ని దేవుడి వైపు ఆకర్షించాలి తప్ప మన మాటల్ని మనుషుల్ని కృంగ చేయకూడదు. అది కృంగి చేసినాడలా మనుషులు సంఘం నుంచి వెళ్ళిపోతారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దేవుడి సంఘాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారము పడాలి. హల్లెలూయా. ప్రభువా, ఈ సిట్యువేషన్ లో అయితే నువ్వు ఎలా మాట్లాడతావు? ఇప్పుడు పాపం చేసిన వారు ఉన్నారు. ఆ స్త్రీ ఆ కార్యంలో దొరికిపోయింది. ఆమె చేస్తుంది వ్యభిచారము, దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేశాడు ప్రభు? మీలో ఎవరు పాపం చేయగలవారు మొదటగా
అందరేమో ఖండిస్తున్నారు. సంఘంలో అనేక మంది ఉన్నారమ్మా ఖండించేవారు. కానీ ప్రభు ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఆలోచించావు ఎప్పుడన్నా? ఆ యొక్క సిచ్యువేషన్ ని, ఏంటమ్మా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఏం నువ్వు, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, అలా మాట్లాడితే ఒక ఆత్మని గెలవగలమమ్మా? మనం కండెమ్ చేయడానికి కాదు కదా, వాళ్ళు పాపాలని పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపు చేసినట్లుగా మనం మాట్లాడాలి. వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళు ఆలోచించాలి. అందుకే ప్రభు ఏం మాట్లాడలా, ఒకటే చెప్పాడు, మీలో ఎవరైనా పాపము లేని ఎడల మీరు మొదటి రాయి వేయమన్నాడు. వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేసుకున్నారు. వాళ్ళ పాపం ఉంది, అక్కడ రాయిలు కింద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్త్రీ వైపు చూసి, ఏంటమ్మా నిన్ను దూషించిన వాళ్ళు ఏరియాలు అంటే, లేదయ్యా అందరు వెళ్ళిపోయారు, నేను కూడా నిన్ను దూషించట్లేదు, వెళ్ళి ఇంకా పాపము చేయకూడదు. ఆ ప్రభుని వెంబడించిందమ్మా. కనికరము పొందిన వారు ప్రభుని విడిచిపెట్టరు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని కనికరిస్తాడో, ఎవరికి కృప చూపిస్తాడో వాళ్ళు ఎప్పటికీ దేవుని విడిచిపెట్టరు. ఏ స్థితి నుంచి దేవుడు వాళ్ళని కనికరించారో వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే మన మాటల ద్వారా జాగ్రత్తగా మన పౌలు గారు ఏం చెప్తారంటే, ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఆమేన్. వినువారికి మేలు కలుగునట్లుగా అవసరం బట్టి ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కలిగిన మాటల్ని మనం మాట్లాడాలి. ఆ బిడ్డకి క్షేమాభివృద్ధి కలగాలంటే నువ్వు ఇవ్వగలవా ఆ మాటలు? లేదు కదా, మనం ఇవ్వలేం కదా, మనం ఇవ్వలేము, అలాంటి మాటలు ఇవ్వలేము. అందుకే మనం కనికరం పొందాం కాబట్టి మనం కూడా కనికరించేవారుగా ఉండాలి. మనకి దేవుడు మేలు చేశాడు కాబట్టి మనం కూడా మేలు కలిగినట్లుగా మనం కూడా మాట్లాడాలి. దేవుని సంగమా, ప్రతి వాటికి దేవునిని ఎలాగ చేస్తున్నాడో నువ్వు కూడా ఆ విధంగానే వాళ్ళతో ప్రవర్తించాలి. అది సంఘమైనా, భర్త అయినా, భార్య అయినా, దేవుడు నీతో ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తించాడు, ఖండించలేదు కదమ్మా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు. ఎంతసేపు మిమ్మల్ని ఖండించాలి? నిన్ను ఖండించాలంటే ఒక నిమిషం కూడా పట్టదు. ఆయన కనుక లెక్కించుకుంటూ ఉంటే కనుక మనం ఆయన ముందు నిలబడలేం ముందు. కానీ మనం ఏం చేస్తామంటే, ముందు ఎవరినైనా చేస్తే మన నోరు పారేయటము. అందుకే వినువారికి మేలు కలుగునట్లుగా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూలమైన పలుకుడి గాని దుర్భాషణ ఏదైనా గాని మీ నోట్లోంచి రాకుండా మీరు కాపాడుకోవాలి. Christians must always speak words that will build others up. They might be in fault. పాపం చేశారమ్మా, కాదని అనట్లా, దేవుడు కూడా డినై చేయట్లా అది పాపం చేశారని. మరి దేవుడు నువ్వు పాపం చేసినప్పుడు ఎలా మాట్లాడుంటాడో, మనం తప్పు చేసినప్పుడు ఆయన ఎలా మాట్లాడుంటాడో, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన మనల్ని ఎలా కనికరించాడో, మరి ఆ విధంగానే కదమ్మా మనం వేరే వాళ్ళని ట్రీట్ చేయాలి. ఆయన శిక్షించుకుంటూ వెళ్తే ఇంకా విశ్వాసులు ఉండరమ్మా సంఘంలో. అందుకే ముందు దేవుడు వాళ్ళని ఆదరమైన మాటలతో మాట్లాడతాడు, వాళ్ళకి మేలు కలిగినట్లుగా మాట్లాడతాడు, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారాలి. లోన మారితేనే మనిషి మారుతాడు. అంతరంగ పురుషుడు మారితేనే బయట వ్యక్తి మారుతాడు. మరి అంతరంగ పురుషుడితో మాట్లాడాలంటే ఆత్మ వారే మాట్లాడాలి ఆయనతో. అప్పుడు ఆత్మ వారు నీకు ఇచ్చిన మాట మనం పలకాలి. అందుకే మన ప్రభు గురించి మనము వేచి ఉండాలి. అది కౌన్సిల్ చేసే ముందు ప్రార్థన చేయాలి, కౌన్సిల్ చేసిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి.
దేవుని సంగమా, కొలొస్సీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు సంఘానికి చెప్తున్న మాట చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలది కాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆమేన్. ఆమేన్. మెయిన్ ప్రతి వారికి నువ్వు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో ప్రత్యుత్తరం ఎలా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయాలి. ఎలా వాళ్ళని కౌన్సిల్ చేయాలి, అది మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. తెలుసుకోండి. మీ సంభాషణ ఉప్పు ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు. ఎల్లప్పుడు రుచి కలది కాను కృపా ఆమేన్. ఇప్పుడు సహితముగాను ఉప్పు ఏం ఉండాలి. చేస్తది? నువ్వు ఉప్పు కూరలో వేయకపోతే సప్పగా ఉంటది, విలువ ఉండదు, తినే మనసు రాదు. కానీ కొద్దిగా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే రుచికరమైనది ఉంటుంది. దేవుని సంగమా, ఉప్పు నిబంధనకి సాదృశ్యం, పాత నిబంధన. అందుకే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. వెన్ యూ ఆన్సర్ పీపుల్, యూ మస్ట్ ఆన్సర్ దెమ్ విత్ విజ్డమ్ ఆఫ్ గాడ్. తొందరపడి నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడమాక, నీకెంత తెలుసు అంతే మాట్లాడు అనేది మన నోట్లోంచి రాకూడదు. ఒకప్పుడు నీకు కూడా తెలియదు, దేవుడు నేర్పించలేదు. ఒకప్పుడు మనకు అన్ని తెలుసా? తెలియదు కదా. చిన్న చిన్నగా నేర్చుకుంటూ పైకి వస్తున్నాం. మరి ఆ విధంగానే వాళ్ళు కూడా మనకి ఈక్వల్గా ఉండాలనుకుంటే కనుక తప్పు. అది మన ఆలోచన విధానం తప్పు. ప్రతి వారికి ఒక కొలత ఇచ్చాడు, విశ్వాసానికి కొలత ఇచ్చాడు. నీ కొలత వేరే, ఇప్పుడు నువ్వు ఎదిగావు, నీ కొలత వేరే. వేరే వాళ్ళ కొలత వేరే, నా కొలత వేరే. ఇప్పుడు నా కొలత కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను తక్కువతో ఏమయ్యా నువ్వు ఇలాగుండా నాలాగుండు అని అనుకుంటే తప్పు కదా. నువ్వు ఏ స్థితి నుంచి నువ్వు ఎదిగావు అనేది మర్చిపోకూడదు మనం. నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడటం కాదమ్మా. అందుకే మన యాకోబు నాలుకని ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా మీరు నాలుకని ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. నాలుకని మనం ఆశీర్వాదాలు ఇవ్వడానికి, నశించడానికి శక్తి కలిగి ఉంది. అవునా కాదా? ఒక మనిషిని ఆశీర్వదించాలనే నాలుకనే వాడతావు. ఒక మనిషిని దూషించాలి నాలుకనే వాడతావు. మరి అదే నాలుకతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటావు, మరి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు గురించి ఆయన హెచ్చిస్తూ ఉంటావు. ఇక్కడ నీకు కనబడే మనిషిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ ముందు మనిషిని ప్రేమించలేకపోతున్నావు. అంతే కదమ్మా. ఉన్న మనిషిని మనం ప్రేమించలేకపోతున్నాము, మరి ఆ కనబడిన దేవుణ్ణి? అది ప్రశ్న కాదా అడిగింది? మరి ఆయన సన్నిధిలో వెళ్ళి ఆయన గురించి ఎంత మంచి మాటలు మాట్లాడతామంటే అంత మంచి మాటలు మాట్లాడతాం. నీ వంటి వాడు లేడయ్యా, నీ కృప కలిగిన వాడు లేడయ్యా, నీ దయగలిగిన వాడు లేడయ్యా, నువ్వు కనికరించినట్టు ఎవరు కనికరించరయ్యా, కానీ నువ్వు మాట కనికరించాం, మనమైతే కనికరించాం. దేవుని సంగమా, మనం ఎవరిని మోసం చేసుకుంటున్నాం? అందుకే యాకోబు నేర్పించింది ఏంటంటే 3వ అధ్యాయంలో, యు మస్ట్ కంట్రోల్ యువర్ స్పీచ్. అందుకే మెచ్యూర్ బిలీవర్స్ మస్ట్ ఆల్వేస్ కంట్రోల్ ద స్పీచ్. నువ్వు మెచ్యూరిటీకి వచ్చావమ్మా, మెచ్యూరిటీకి వచ్చినా కూడా మనం దూషిస్తూ ఉంటే ఇది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి ద్వారా మనుషులకు ఆశీర్వాదం కలగాలి, మేలు కలగాలి, ఇంపైన మాటలు మనం మాట్లాడాలి. లేకపోతే ఏమవుతుందంటే మన నోటి ద్వారా మనం ఏం చేయగలము? ఒక మనిషిని దూషించగలము, ఒక పక్కనేమో దేవుణ్ణి సాధించగలుగుతున్నామమ్మా. ఎంత గొప్ప వాళ్ళం చూడు మనం. అయినా కూడా దేవుడు కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. నేర్చుకుంటారులే అని వేచి ఉన్నాడమ్మా.
ఆయన నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్తూ ఉన్నా కూడా మనం వినము. పరిశుద్ధాత్మ దేవుని వినము. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినము. ఆయన చేసిన ప్రాంప్టింగ్ కూడా మనం వినము. అందుకే నీ నోటి మాట ద్వారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెప్తున్న మాట చూడము ఒకసారి. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడి ఎవరు మాటల వలన అమ్మా? ఎవరు మాటల వలన? మనమే, మన నోటి. ఇప్పుడు సాతానుతో పోరాటం అంటేనేమ్మా, దేవుడు మనల్ని దర్శిస్తాడు. మన దేవుడు బిడ్డలం కాబట్టి నువ్వు సాతాన్ని నీకు కనిపిస్తాడా? వాడు ఏం చేస్తాడు? నీ ఇటువంటి మాటల్ని ప్రేరేపిస్తాడు. ఏది కోపంలో ఉన్నప్పుడే నువ్వు మాట జారుతావని తెలుసు వాడికి. కోపంలో ఉన్నప్పుడే దూషిస్తావని కూడా తెలుసు వాడికి. కోపంలోనే ఎవరన్నా శపించగలవని అది తెలుసు. వాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడన్నా కానీ నువ్వు రెచ్చిపోయావు అనుకో, నీ నోట్లో మాట ద్వారా నువ్వు ఏమైపోయావు? చిక్కబడి ఉన్నావు, పట్టుబడి ఉన్నావు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆడు వెయిట్ చేస్తాడమ్మా, ఎంత కాలమన వెయిట్ చేస్తాడు. కానీ మనం దేవుడు బిడ్డలము, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఒక పక్క వాడు ప్రేరేపిస్తున్నాడు, తిట్టు, అవసరమైనప్పుడు తిట్టాలి, నువ్వు అలా ఉండకూడదు అని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వద్దు నాన్న. ఒక పక్క శరీరం, ఒక పక్క ఆత్మ. శరీరం ఏమో దూషించమంటది, ఆత్మ వారు వద్దంటాడు. చూడండి అమ్మా, అసలు చూడండి. అందుకే యోబు భార్య కూడా దేవుని దూషించి చనిపోమంది. కానీ అతను ఆత్మలో నడిచేవాడు, దూషించలా. అమ్మ, సాతానుడు ఎవరన్నా వాడుకుంటాడమ్మా. నువ్వు ఎలా అయినా పాపంలో పడగొట్టడానికి ఏదైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. విశ్వాసిని కూడా వాడుకుంటాడు. ఆ విశ్వాసికి గ్రహింపు ఉండదు. అందుకే దేవుని సంగమా, నీ నోటి మాట జాగ్రత్త. ఎందుకంటే ఆ దాంట్లో జీవం ఉంది, మరణము వశం ఉంది. అవునా? 18:21 చెప్తున్నాడు కదమ్మా సామెతల గ్రంథంలో. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దాని ప్రీతి పడువారు దాని ఫలము తింటారు. దాని తగ్గట్టు ఫలము తింటాడు. నువ్వు జీవం గల మాటలు మాట్లాడితే దాని తగ్గట్టు ఫలం ఉంది, మరణం గల మాటలు మాట్లాడితే దాని తగ్గట్టు ఫలం ఉంది. ఏదో ఇప్పుడు జరగట్లేదు, నా యొక్క బిజినెస్ లో ఏం జరగట్లేదు అని అనుకునేవారు ఏం చేస్తారంటే ఇంకా శపించడం, దూషించడం మొదలెడతారు. వాళ్ళు ఆగరు. ఏదైనా కనబడబోతే గనక వెంటనే ఒక మాట వచ్చేస్తుంది. మీరు గమనించండి, పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజల్ని గమనించండి, వాళ్ళ ప్రవర్తన గమనించండి. నీళ్లు లేనప్పుడు వాళ్ళు దూషిస్తూ ఉన్నారు మోషేని, తిండి లేనప్పుడు దూషిస్తూ ఉన్నారు. వాళ్ళ నోటిలో వాళ్ళు చిక్కు అక్కడే పడింది. వాళ్ళ నోటి మాట ద్వారా వాళ్ళు చిక్కబడి ఉన్నారు, వాళ్ళు కట్టబడి ఉన్నారని చెప్పడానికి కారణం ఏంటంటే అవన్నీ ఎగ్జాంపుల్స్. చాలా మంది ఇదేనా కూర నువ్వు వండింది, ఇదేనా ఇది నువ్వు చేసింది, ఇదేనా వాళ్ళు ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్. ఇంతేనా నువ్వు నాకు చేసింది ఒక తండ్రిగా, ఇదేనా తల్లిగా చేసింది నువ్వు నాకు, ఇదేనా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు అనేది. వాళ్ళ నోటి మాట ద్వారా వాళ్ళు చిక్కుబడుతున్నారని తెలియట్లా వాళ్ళకి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవం గల మాట్లాడితే దాని తగ్గట్టు ఫలం ఉంది, మరణం గల మాటలు మాట్లాడితే దాని తగ్గట్టు ఫలం ఉంది. ఎందుకు క్రైస్తవులు కొంతమంది బాగుపడట్లేదంటే వాళ్ళ నోరు దురద వలన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు.
ఏం జరగల, కార్యం జరగల. వేచి ఉండు. దేవుడికి తెలీదా ఎప్పుడు చేయాలనేది కార్యము? నీ జీవితంలో ఎప్పుడు లేవనెత్తాలో తెలీదా ఆయనకి? ఎప్పుడు నీ కన్నీరు తుడవాలో తెలీదా ఆయనకి? అదే నాలుకతో మనము గుసగుసలు, అదే నాలుగుతో ద్వేషిస్తాం, అదే నాలుగుతో శపిస్తాం, అదే నాలుగుతో సండే పూటలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాము. దేవుని సంగమా, మనము జాగ్రత్తగా ఉండాలి. నీ మాటల ద్వారా విశ్వాసులకి ఒక మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36, 37 వచనాల్లో ప్రభు చెప్పిన మాట చూడండి ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. లెక్క చెప్పాల్సిన దినమది. ఒక దినాన నువ్వు ప్రభు ముందు నిలబడి నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటలు ఆయనకి అప్పు చెప్పాల్సినదే. చదవము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఆమేన్. ఆమేన్. చూసావా, నీ మాటలు బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్పు ఉంటుంది. నీ మాటల ద్వారా నీవు అపరాధివని తీర్పు ఉంటుంది. సో మీ మాటల వలన నువ్వు నీతిమంతుడు అయితే నీ మాటలు జాగ్రత్త. మనకు లోకం వాళ్ళతో మనకు సంబంధం లేదు, మన విశ్వాసులతోనే సంబంధం. ఎందుకంటే మనం దేవుని యొక్క సంఘం అయి ఉన్నాము, ఆయన వధువు అయి ఉన్నాము. మనం అనుదినము ఆయన మార్పులోకి వెళ్తున్నాం. ఆ మార్పు మనం చెందుతున్నాం. లో నుండి మనము మన అంతరంగ పురుషుడు అనుదినము అభివృద్ధి చెందుతున్నాడు. అప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే మెచ్యూర్ లెవెల్స్కి వెళ్ళిపోవాలి. నీ నోటి మాట ద్వారా నీ బిడ్డల్ని దూషించటం కానీ, నీ నోటి మాట ద్వారా పక్క వాళ్ళని గుసగుసలు మాట్లాడటం కానీ, అనవసరం లేనిపోయిన వాటి ఇక్కడి నుంచి మాటలు అక్కడ, అక్కడి నుంచి మాటలు ఇక్కడ చెప్తే ఏం లాభం, ఏం వస్తుందమ్మా చెప్పండి? ఏంటి ప్రయోజనం ఏంటమ్మా? అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ మాటలు తీసుకొచ్చి ఇద్దరు వైపులు చిచ్చులు పెడతావు, కాముగా ఉంటావు. ఏమవుతుంది? ఏం వస్తుంది? వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, నీకేం లాభం? ఏముండదు. కానీ నువ్వు దోషిగా దేవుడి ముందు నిలబడతావు. అది మటుకు జ్ఞాపకం చేసుకో. ఒక మనిషి మాటల ద్వారా ఆయన నీతిమంతుడని, ఒక మనిషి మాటల ద్వారా ఆయన అపరాధి అని, నీ మాటల ద్వారా నీకు తీర్పు ఉంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఆమేన్. పౌలు గారు అదే కదమ్మా తిమోతికి చెప్తుంది. నీ మాటల ద్వారా ఒక మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడేమో ప్రభు గురించి మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనిస్తున్నాడమ్మా సాక్ష్యాలు? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటని దయగలిగిన మాటలు అని చెప్తున్నాడు. ఆశ్చర్యపడి ఇది యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొచ్చు. చూసారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో అటువంటి మాటలే వస్తాయి. శిష్యులకు వచ్చిన మాటలు, ఆ ప్రవర్తన ఎక్కడి నుంచి అంటే మన ప్రభుతో నడిచారు కాబట్టి. అందుకే శిష్యుల గురించి వీళ్ళు యేసుతో నడిచిన వారు కాదా? వీళ్ళు ఒకప్పుడు చేపలు పట్టిన వారు కాదా? మరి ఇంత జ్ఞానం ఎక్కడ ఉంది? ఎక్కడ నేర్చుకున్నారమ్మా ఇవన్నీ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారే కదా. ఆయనే కదా మనకు ఆదర్శము, రోల్ మోడల్ ఆయనే కదా. ఆయన ఎలాంటి మాటలు కనికరము కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు, కృప కలిగిన మాటలు. మరి మనిషిని ఆత్మల్ని గెలవాలంటే దేవుని సంగమా నీ మాటల ద్వారానే ఉంది. నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా అనేది నువ్వు గమనించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు కలిగిస్తుందా లేదా అని గమనించాలి. Jesus Christ is the perfect example of how to talk to people.
ఆయన యొక్క జీవితాన్ని మనము చదవాలి. చదవటమే కాదు, మనం దాంట్లోంచి తీసుకొని మనము కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. క్రిస్టియన్ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, మస్ట్ ఆల్వేస్ బి ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఏదో వాక్యం చదవటమే కాదమ్మా, వాక్యం ఇక్కడ 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 ఉండకూడదు, వాక్యం ఇక్కడ ఉండాలి. మనుషులకి ఫుల్ హెడ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ హృదయము ఖాళీగా ఉంటుంది. దయ ఇక్కడి నుంచి వస్తుంది, కనికరం ఇక్కడి నుంచి వస్తుంది, కృప, మనుషులని ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అనేది, ఇక్కడ ప్రవర్తన అనేది ఇక్కడి నుంచి వస్తుందమ్మా, ఇక్కడి నుంచి రాదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడమని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఒక మాదిరిగా ఉండు. ఏ విషయంలో? మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉందము. ముందు ఏంటి? మాటల వలన జాగ్రత్తగా మీ జీవితాలను మీరు కాపాడుకోండి. వ్యర్థమైన మాటలు మాట్లాడమాకండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఆమేన్. ఈ మాటలు దేవుడికి అంగీకారంగా ఉండాలి. నీ సంభాషణ దేవుడికి అంగీకారంగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనకు ఆనందం కలగాలి. ఆమేన్. అందుకే దేవుడి మాటలే మన నోట్లో ఉండాలి. నీ నోరుని తెరుము, నేను దానిని నింపుతాను. దేవుడు సజీవుడు. నీ నోట్లో ఆయన మాటలు ఉంటే, నీ హృదయంలో ఆయన మాటలు ఉంటే కనుక దేవుడి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఎవరన్నా కానీ ఏదన్నా కానీ వాళ్ళు నీతో మాట్లాడి దూషించినా ఏం చేసినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే తీర్పు ఆయనకి ఇచ్చేస్తావు కాబట్టి. దేవా, నువ్వే తీర్పు తీర్చువాడు, నువ్వే. నేను ఏం సాధిస్తాను? ఇప్పుడు గొడవ వేసుకుని ఏం సాధిస్తాను? ఏం లేదు, ఇది నీకే వదిలేస్తున్నా అని దేవుడికి వదిలేయగలిగితే కనుక మనము ఎదుగుతూ ఉంటాం, మెచ్యూరిటీలో ఎదుగుతూ ఉంటాం. యూ విల్ బికమ్ స్పిరిచువల్, ఆమేన్, మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే మన మోటివ్ వలన ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు వచ్చి నీకు ఆలోచన గురించి రారు. మన దేవుడు ఆలోచన కర్త. అట్టి జ్ఞానము ఆయన ఆలోచన ద్వారా మనకిస్తాడు. అందుకే మన మాటల ద్వారా మనం ఒక మనిషి జీవితాన్ని కట్టగలం, వాళ్ళని ఓదార్చగలం, వాళ్ళకి ఆదరణ కలిగించగలం, క్షేమాభివృద్ధి కూడా కలిగించగలం. వ్యర్థమైన మాటల ద్వారా ఒక మనిషి జీవితాన్ని నువ్వు నాశనం చేసినట్టే. అందుకే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు మాట్లాడము. దేవుడు ఏది చెప్తే అది చేయండి. ఎందుకంటే మనం ఒక దినాన్న ప్రభు ముందు నిలబడాల్సిన వారై ఉన్నాము. మాటల ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. నీ మాటల ద్వారా నువ్వు తీర్పు నీకు కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగరుడా,